నమస్తే జూన్ 2 పూర్తి చేసుకొని ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఇక ఉద్యమకారులు ఇక వాళ్ళ జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో గణపర్వతం అమరవీరుల స్తూపాన్ని మాత్రం నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు దరువు ఎల్లన్న గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటతో తన మాటతో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకత కూడా సంతరించుకొని ఉద్యమంలో కూడా కీలక భూమిక కూడా పోషిస్తున్నారు. మరి అప్పటి జ్ఞాపకాలను ఒకసారి పంచుకునే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క మాటల ద్వారా తెలంగాణ ఉద్యమంలో మీ యొక్క పాట మొదలుపెట్టారు. మీ పాటతో మీకంటే ఒక ప్రాధాన్యత సంచరించారు. ఒకసారి పాటతో ఒకసారి మీ జ్ఞాపకాలను ఒకసారి పంచుకోవాలి. చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. చదువుకోవడానికి వచ్చిన బిడ్డలు పుస్తకాలు పక్కన పెట్టారు. తెలంగాణ కోసం రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు స్వార్థపూరితంగా వ్యవహరిస్తాయి. ఈ రాష్ట్రం రావాలంటే నికార్సైన పాత్ర విద్యార్థులమే పోషించాలి, ముందు వరుసలకు రావాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు నిమ్మరసం తాగిన రోజు మేము నడిపిస్తాం ఉద్యమాన్ని అని చెప్పేసి ముందు వరుసలకు వచ్చి విద్యార్థులు చదువుకునే పుస్తకాలను అకాడమిక్ ఇయర్లను పక్కన పెట్టి తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టేసి నికార్సైన తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తద్వారా మిగతా యావత్ తెలంగాణ ఉన్నటువంటి యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు మొత్తం ఒక పెద్ద సైన్యంలాగా, అసలు ఏ ప్రభుత్వాలకు లేని సైన్యం మా విద్యార్థి లోకానికి ఉండే. ఆ రోజు ఒక పిలుపునిస్తే చాలు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చిన సందర్భం. విద్యార్థి జేఏసీ ఏర్పడిన తర్వాతనే యావత్ ప్రజానికం యొక్క నమ్మకం ఏర్పడ్డది. ఆ ప్రజలు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాలు, యావత్ సమాజం కూడా ఎక్కడికక్కడ, చివరికి కాటి కాపర్ల సంఘం కూడా జేఏసీ ఏర్పాటు చేసుకుందంటే అది ఉస్మానియా విద్యార్థి జేఏసీ విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ రోజు మేము పోరాటం చేసినటువంటి రోజులు గుర్తుకొస్తే ఇలా రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు గడుస్తుంది. ఆ రోజు పోరాటం చేసినటువంటి విద్యార్థులు చాలామంది, ఎంతోమంది బిడ్డలు ఇలా మా కండ్ల ముందు చనిపోయినటువంటి బిడ్డల్ని గుర్తు చేసుకుంటూ ఇషాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మీగడ సాయి కుమార్, ఉస్మాన్ సిటీ చెట్టుకు ఉరేసుకొని వేలాడి చనిపోయినటువంటి ఒక సంతోష్ దళిత బిడ్డ, యాదయ్య మా కళ్ళ ముందే చలో అసెంబ్లీ పిలిపించిన రోజు మేము విద్యార్థులను ఓడిపోవద్దు, ఈ సీమాంధ్ర ప్రభుత్వం పోలీసు బలగాలను పెట్టి మాకు ఎక్కడికక్కడ మమ్మల్ని నివారిస్తూ ఉన్నది, మేము ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి మా విద్యార్థి ఉద్యమం ఓడిపోద్దని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి అమ్మా సోనియా గాంధీ మాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వు, నాలాంటి విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలి, ఇది నా చివరి చావుతోటైనా మీరు కళ్ళు తెరిచి తెలంగాణ ఇవ్వాలని చెప్పి సూసైడ్ నోట్ రాసి యాదయ్య ఎన్సీసీ గేట్ దగ్గర బగబగమైన మంటల్లో మా కళ్ళ ముందే కాలి బూడిదైన సందర్భాన్ని నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఆ అమరుల సాక్షిగా, వాళ్ళ త్యాగాల సాక్షిగా, వాళ్ళ కన్న తల్లులకు పాదాలకు నమస్కరించుకుంటూ వాళ్ళ దండం పెట్టుకుంటూ ఇలా ఆ త్యాగాలు లేకపోతే ఇలా రాష్ట్రం లేదు. ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే, ఇలా రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకుంటామంటే ఆ త్యాగాల ప్రతిఫలం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ కోరుకున్నది, ఉద్యమకాలు కోరుకున్న ఆకాంక్షలు మరి ఈ యొక్క 11 ఏళ్లలో నెరవేరాయి, ఇంకా నెరవేరాల్సిన అవసరమేనా? నెరవేరాలి, నెరవేరే దశలో ప్రక్రియలో ఉన్నాయి. గత ప్రభుత్వం నెరవేరుస్తున్నట్టుగా కొంత చేసినట్టుగా కనిపించారు, కానీ యావత్ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను తుంగలదొక్కి ఇలా ప్రధానమైనటువంటి నినాదం నీళ్లు నిధులు నియామకాలు, అలాగే నీళ్లు నిధులు నియామకాల విషయంలో వాళ్ళదైన శైలిలో వాళ్ళు పాత్ర పోషించారు. నియామకాలు మాకు కావాల్సిన నియామకాలు, మేమేం మంత్రి పదవులు అడగలే, మా నియామకాలను మాకు నోటిఫికేషన్ లేదని చెప్పేసి విద్యార్థులు అడిగినప్పుడు అప్పుడు ఈ టీఎస్పీఎస్సీని వాళ్ళు మొత్తం వాళ్ళ సొంత సంస్థలాగా, సొంత ఏజెన్సీలాగా పెట్టుకొని మొత్తం ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి గత ప్రభుత్వంలో కనబడ్డది. అంటే ఉద్యోగాలంటే అమ్ముకునే పరిస్థితి కనబడ్డది ఆ రోజు. అది ఇలా ప్రభుత్వాలు మారాలని చెప్పేసి నిరుద్యోగ యువత కొట్లాడి ఇలా ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మనకు న్యాయం జరగదు, కేవలం కుటుంబ పాలన ముంపైంది, ఇలా ప్రజాస్వామ్యం తుంగలు దొక్కబడ్డదని చెప్పేసి గత ప్రభుత్వం మీద పాటలు రాసిన కవులు కళాకారులు, గత ప్రభుత్వం మీద సీమాంధ్ర ప్రభుత్వం మీద కొట్లాడిన బిడ్డలే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడే పరిస్థితి వచ్చింది. సీమాంధ్ర ప్రభుత్వంలో జైలుకి వెళ్ళిన బిడ్డలమే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవాలి, మనం మార్పు రావాలి, ఈ ప్రజాస్వామ్యం ఈ తెలంగాణ గడ్డ మీద బతకాలంటే మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా శ్రీమతి సోనియా గాంధీ ఆ తల్లి లేకపోతే తెలంగాణ రాకపోతుండే. ఆ బిడ్డలను, చచ్చిపోయిన బిడ్డలను చూసి ఆ తల్లుల కడుపుకోత గ్రహించినటువంటి ఒక తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ప్రకటించారు. మేము అనుకుంటున్నాం చలో అసెంబ్లీ ప్రకటన లేకపోతే, డిసెంబర్ 10వ తారీఖు చలో అసెంబ్లీ ప్రకటన లేకపోతే డిసెంబర్ 9వ తారీఖు రోజు చిదంబరం నోట తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తామని మాట రాకపోతుండే. అది ముమ్మాటికి మా విజయంగా భావిస్తా ఉన్నాం. ఇలా రాష్ట్రం వచ్చిన తర్వాత దశల వారీగా గత ప్రభుత్వంలో విస్మరించిన ఉద్యమకారుల ఆకాంక్షలను విస్మరించినాయి. కాబట్టి ఆ ఉద్యమకారుల ప్రభుత్వాన్ని
కూలదోసి నూతన ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకున్నారు. నూతన ప్రభుత్వంలోనైనా ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో అన్నీ చూసి ఏదో చేస్తామన్నారు కానీ సొంత ఎజెండాని తీసుకొచ్చినాడు. కేసీఆర్ గారి పాలనలో ఎంతమంది రోడ్డున పడ్డారో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలం నిర్వహించిండు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆయన పోతున్న దశలో నిరుద్యోగులు వచ్చిరు, ఉద్యమకారులు వచ్చిరు, కౌలు కళాకారులు వచ్చిరు, ప్రతి రంగం నుంచి బాధపడుతున్నటువంటి బాధిత వర్గం అంతా కూడా వచ్చి విన్నవించుకున్నారు. రేవంత్ అన్న దయచేసి ఉద్యమకాలం మీరు కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షదారుగా కొట్లాడుతున్న క్రమంలో ఎంతమంది రోదన వినిపించిరో, ఎంతమంది బాధలు మీ ముందుట వెళ్ళబుచ్చుకున్నారో అవే ఉద్యమకారుల ఆకాంక్షలన్నా. దయచేసి అవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు నెరవేరుస్తున్నట్టు కనబడతా ఉన్నది. కానీ చివరి అంశంగా అది పెట్టకుండా మొదటి అంశంగానే అది పెడితే బాగుంటుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఉద్యమకారులకు నివాస స్థలం పేరు మీద 250 గజాల జాగనిస్తామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. బాహటంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ అంశాన్ని తొందరలోనే నెరవేరిస్తే ఉద్యమకారులు మమ్మల్ని అడుగుతున్నారు, అన్న మీరు ప్రభుత్వంలో మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, దయచేసి మాకు ఇస్తారన్న హామీని మీ ద్వారా మేము అడుగుతున్నామన్నా, మీరు చేయండి అన్న అని చెప్పేసారు. నేను మీ మీడియా ద్వారా ఈ దిశ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నా, రేవంత్ అన్న అది చిన్న పని, ఎవరెవరికో ఏమేమో చేస్తున్నారు. నిజమైన ఉద్యమకారులని కాపాడుకోవడం ద్వారా ఈ నిజమైన ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నట్టయితే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అమరవీరుల కుటుంబాలు వాళ్ళు గత ప్రభుత్వం కొంతమందిని ఎంపిక చేసింది, ఇంకా చాలామంది రోడ్డున పడి ఉన్నారు. ఆ అమరవీరుల కుటుంబాలని వాళ్ళు లేకపోతే తెలంగాణ ఎక్కడిది? కాబట్టి ఆ అమరవీరుల కుటుంబాలని ఆదుకునే దిశగా ఈ ప్రభుత్వము ముందు వరుసలో నిలబడాలని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉద్యమకారుల ఆకాంక్షలను, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి. ఇంకొక మాట చాలామంది మాట్లాడుతున్నారు బయట, గత ప్రభుత్వంలో మీరు అంతా మాట్లాడతారు కదా, మీకు ఏం చేసిందా ఈ కాంగ్రెస్ పార్టీ? కేసీఆర్ అన్న నయం, ఒక 20 మంది దాకా పదవులు ఇచ్చిండు, ఒక చైర్మన్ ఇచ్చిండు, ఒక ఎమ్మెల్యే ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, కార్పొరేషన్లు ఇచ్చిండు, కమిషన్లు ఇచ్చిండు, చాలామందికి చేసిండు కేసీఆరే. ఈ కాంగ్రెస్ పార్టీ మీకేం చేస్తుందని చెప్పేసి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. మాకేం చేస్తుంది అన్నది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేం జరగకపోవచ్చు. మేము ప్రభుత్వం మీద కొట్లాడినాం, మేము కేవలం పదవుల కోసం కొట్లాడలే. ఆ రోజు కొట్లాడింది మా విద్యార్థులకు, నిరుద్యోగులకు నోటిఫికేషన్ రావాలని కొట్లాడినాం. ఇలా మేము ఆ ప్రభుత్వం పోవడం ద్వారా పదవి లేకుండా కూడా సంతోషంగా ఉన్నాం. కానీ చాలామంది అట్లా మాట్లాడుతున్నారు కదా, మాకు కూడా అనిపిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మా విద్యార్థి ఉద్యమ నాయకులకు ఒక 2కి అకామిడేషన్ చేశారు, ఇప్పటికే దశల వారీగా చేస్తారని చెప్పేసి నమ్మకం ఉన్నది. రేవంత్ అన్న దయచేసి గత ప్రభుత్వం నిరాదరణకు గురైనటువంటి ఉద్యమకారులను ఈ ప్రభుత్వం హక్కున చేర్చుకోవాలి, ఈ ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి. ఇలా చాలామంది ప్రజల కోసం పనిచేసిన బిడ్డలు, ఉస్మానియా బిడ్డలు కావచ్చు, కాకతీయ బిడ్డలు కావచ్చు, చాలామంది ఉన్నారు. అట్లాంటి బిడ్డలను కూడా ఈ ప్రభుత్వం హక్కున చేర్చుకుంటే ఈ ప్రభుత్వం మీద ఈగ వాలకుండా ఈ అమరవీరుల కుటుంబాలు, ఈ ఉద్యమకారులే కాపాడుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమంలో పాటలది కీలక పాత్ర, పాటల ద్వారా ఉద్యమం ఇంకా ఉవ్వెత్తిన ఎగిసింది. ఇలాంటి సందర్భంలో కొన్ని పాటలు అసలు మీ నోటి ద్వారా పాడే ప్రయత్నం చేయాలి. చాలా పాటలు ఉన్నాయి. ఉద్యమమే పాటలతో నడిచింది ఒకంతకు. నేను నిజంగా చెప్పాలంటే అందశ్రీ గారు ఉస్మాన్ యూనివర్సిటీ అంతా తిరుక్కుట పాటలు రాసిండు. జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా, జై బోలో తెలంగాణ, ఈ ఎన్ని పాటలు అసలు ఆయన మా యూనివర్సిటీలో ఉండి కూడా రాసిండు. నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కేసులు అయినప్పుడు వేణుగోపాల్ రెడ్డి చనిపోయిన తర్వాత దశదిన కర్మ పెట్టాలనుకున్నాను. ఆ పెట్టాలనుకుని ఏర్పాట్లు చేసిన క్రమంలోనే నా ఫోన్ ట్యాప్ చేసిరు పోలీసులు, సీమాంధ్ర పోలీసులు నన్ను అరెస్ట్ చేసిరు. 4-5 వెహికల్ ముందట, 4-5 వెహికల్ వెనుక ఒక పెద్ద మాఫియా లీడర్ని కదా తీసుకుపోతున్నట్టు అరెస్ట్ చేసిరు నన్ను. అప్పుడు అంటే వాళ్ళ దృష్టిలో మనం ప్రభుత్వ వ్యతిరేకులం కదా, అప్పుడు నిజమైన నికార్సైన తెలంగాణ ఉద్యమకారులం. ఆయన పర్లేదు అనుకున్నాం. జైలుకి వెళ్ళిన తర్వాత జైలుకిలో నాతో పాటు చాలామంది బిడ్డలు, వాళ్ళ మీద కూడా పాట రాసుకున్నాం. బందిగా బ్యారకులో రందిలోనే రాత్రులాయే, కొడుకాని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే, ఏమి నేరము చేతిమని కంటి నిండా దుఃఖమొచ్చే, జైలు తిండి జైలు బతుకు జై తెలంగాణ కొరకే, చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారావో. విద్యార్థులను మీరు ఎందుకు వేస్తారు తమ్మి అని చెప్పేసి, మీరందరూ కూడా రేపటి భవిష్యత్ తరాలకు దీపాలు మీరు అని చెప్పేసి అట్లా ఒక ఉత్సాహాన్ని లేపుకున్న సందర్భం ఉంది. అట్లే మనం ఎందుకు బాధపడాలి? ఇంత పోరాటాల గడ్డ కదా ఇది, పోరాటం చేసిన వారసత్వం మనకున్నది. పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు, విష్ణురు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు, దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా బాకే నీ త్యాగము, నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ మీద పుట్టినాం, మనం ఎందుకు భయపడాలి? ఇట్లా ప్రతి ఒక్కల అంటే సాయుధ పోరాటంలో ఎంతమంది అయితే ఈ తెలంగాణ మట్టి వాసనను, ఒక పోరాట తత్వాన్ని నింపుకొని
పోరాటం చేసినటువంటి త్యాగదానులు ఉన్నారో వాళ్ళందరినీ ఆ వారసత్వాన్ని పురికిపుచ్చుకొని మనం కొట్లాడాలని చెప్పేసినాం. గొండు గొంతులెల్ల పాట కొమరం భీమంటే తూపాకి తూట బువ్వలే నొల్ల తండ్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వలే మెరిసేటి రూపమై నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. ఒక కొమరం భీం, ఒక దొడ్డి కొమరయ్య, ఒక సాకలైలమ్మ, ఎంతమంది బిడ్డలు ఈ తెలంగాణ గడ్డ మీద సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడినటువంటి బిడ్డలు పుట్టిన గడ్డ మీద మనం పుట్టినాం. మనం ఎందుకు పిరికితనంగా ఉండాలని చెప్పేసి ఇట్లాంటి పాటలు రాసుకొని తెలంగాణ కోసం ముందుకెళ్ళాం. జైగొట్టు తెలంగాణ జెండెత్తు తెలంగాణ ఇది పోరు తెలంగాణ పోరాట తెలంగాణ జై తెలంగాణ అంటూ జనం గుండె చప్పుళ్లకు డప్పు కొట్టి అరరర డప్పు కొట్టి దరువులేద్దామా ఒరి తమ్ముడా దండు గట్టి పోరు చేద్దామా. మాట అంటే మాట కాదు మాయల ఫకీరు మాట ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు గిరిగ్లాని రిపోర్టును గిర్రా గిర్రా దింపిన్రు ములికి నీ బందలను మూలాకేసి నూకిన్రు మాట అంటే దప్పనొల్లము వరి తమ్ముడా. ఎన్ని పాటలు అసలు. ఇంకా చాలామంది కవులు కళాకారులు రాసినాం. అసైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి నాగేటి సాలల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ. ఎన్ని పాటలు. తెలంగాణ తమ్ముడా ప్రత్యేక రాష్ట్రముకై కదిలిపోదాము రో తెలంగాణ సెల్లెలా. ఎన్ని పాటలు సోదరా. నిరుద్యోగులను ఐక్యం చేసుకోవడం కోసం మా హాస్టల్లో విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఐక్యం చేసుకొని డప్పు సంఘం వేసుకొని ఓ ఎంఏ చేసే సమ్మన్న ఓ ఎంఎస్సి చేసే సదన్న మన బతుకులు బజార్ల పడ్డాయే బీఈడి చేసే బాలన్న మన తెలంగాణ ఆగమాయరో నౌకరీ రాని ఎంకన్నా. ఎన్ని పాటలు రాసుకున్నాం. విద్యార్థుల్ని ప్రజల్ని చైతన్యం చేసుకోవడం కోసం వందలాది పాటలు రాసుకొని వందలాది పాటలు పాడినాం. ఈ తెలంగాణ రావడం కోసము కవులు కళాకారుల పాత్ర అనిర్వచనీయమైనటువంటి పాత్రను పోషించింది, అద్వితీయమైన పాత్రను పోషించింది. విద్యార్థుల పాత్ర ఎనలేని పాత్రను పోషించింది. ముందు వరుసలో నిలబడి విద్యార్థుల ఉద్యమానికి అండగా నిలబడ్డ కవులు కళాకారులు వచ్చారు. ఇలా సెల్యూట్ చేస్తూ ఉన్న ఆ అమరవీరుల త్యాగాల సాక్షిగా విద్యార్థి ఉద్యమాల సాక్షిగా కవులు కళాకారులు పాడినటువంటి ప్రతి పాట కట్టిన గజ్జె సాక్షిగా గద్దరన్న చనిపోయిండు కానీ గద్దరన్న బతుకున్న కాలంలో మనం చూసినాం. ఎంతోమంది కోసం నిలబడ్డాడు. మాకు పర్మిషన్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకుంటే మాకు వచ్చి ఎవర్రా వాడు పర్మిషన్ ఇవ్వడం అని చెప్పేసి గద్దరన్న వస్తూ ఉండే. మాకు మెస్సులు బంద్ పెట్టినప్పుడు అన్న మెస్సులు బంద్ పెట్టిన నువ్వు రావాలంటే ఎవర్రా మెస్సులు బంద్ పెట్టినని చెప్పేసి మాతో ర్యాలీ చేసిండు గద్దరన్న. అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. మందకృష్ణన్న ఆ రోజు ఉద్యమకాలంలో యూటీ అంటే యుద్ధమైన పెద్ద బహిరంగ సభ పెట్టినాం. హైదరాబాదును తెలంగాణ ఇస్తూ హైదరాబాదును ఒక యూనియన్ టెరిటరీగా చేద్దామని అనుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా పెట్టాలని కేంద్రం అనుకున్నది, ఆలోచన వేసింది. ఆలోచన తిప్పికొట్టడానికి గౌరవనీయులు మందకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ పెట్టినాం ఉస్మాన్ సిటీలో. అట్లా ఎన్ని సభలు, ఎన్ని సమావేశాలు, ఎన్ని కార్యక్రమాలు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా గర్వించదగ్గ దినం. ఈ రోజైనా నిజాయితీగా మాట్లాడాలి, ఈ రోజైనా నికార్సైన తెలంగాణ బిడ్డగా మాట్లాడాలి చెప్తా ఉన్నా. ప్రభుత్వాలు పాలకులు మారుతూనే ఉంటారు కానీ ఆ ప్రజాభిష్టం మేరకు పాలించిన వాళ్ళే దీర్ఘకాలం ఉంటారు. లేకపోతే ఈ గడ్డకు ఒక గొప్పతనం ఉన్నది. ఎవడినైతే గర్వంగా గుండె కత్తుకొని నా నాయకుడు అని చెప్పేసి ప్రజలు స్వాగతం పలుకుతారో, ఒకవేళ ఆ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాడిని నిలువున తొక్కేసే పరిస్థితులు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నాయి. ఎవ్వరు శాశ్వతం కాదు, పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు. గతంలో కేసీఆర్ 2 దఫాలు ఉండే ముఖ్యమంత్రి, ఇప్పుడు యాడున్నాడు? గతంలో ఉద్యమం జరుగుతున్న టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, యాడున్నాడు? ఎవరన్నా పట్టించుకునే పరిస్థితి కనబడుతుందా? కాబట్టి పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు. రేవంత్ అన్న దయచేసి చివరి ప్రియారిటీగా ఉద్యమకారుల ఆకాంక్షలు పెట్టకుండా ఫస్ట్ ప్రియారిటీగా పెట్టి సాధ్యమైనంత తొందరగా ఈ మీరు కేటాయిస్తున్నటువంటి నివాస స్థలాలు కానీ ఉద్యమకారుల కోసం ఏం చేయదలుచుకున్నారో అవన్నీ కూడా ఆ అవకాశాలను కల్పిస్తే ఉద్యమకారులు సంతోషంగా ఉంటారని చెప్పేసి లేస్తూ, గత ప్రభుత్వంలో నిరాదరణకు గురైన అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి, ఇంకా వాళ్ళకు కూడా దయచేసి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే వాళ్ళే దీర్ఘకాలిక పాలకులుగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది దరువెల్లన్న గారు చెప్పిన సందర్భంగా అనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమకారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రేవంత్ అన్న ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి,
చివరి ప్రాధాన్యత కాకుండా మొదటి ప్రాధాన్యతగా ఉద్యమకారులకైతే న్యాయం చేస్తే మాత్రం ప్రజాభిష్ట ప్రకారం అయితే చిరకాలం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు వస్తుంటాయి, అలాగే పోతుంటాయి, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, ఏది శాశ్వతం కాదు. కానీ ప్రజాభిష్టం మేరకు పనిచేసిన వారికి శాశ్వతంగా ప్రజలు గుర్తింపు ఉంటుంది, వాళ్ళకి అధికారం కూడా ప్రజలు కూడా ఇస్తుంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా దరువు ఎల్లన్న గారు తన మాటలతో పాటలతో ఉద్యమ యొక్క పరిస్థితులను కూడా గుర్తు చేసుకున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.